ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1/2 స్పూన్ మినపప్పు, అలాగే చిటికెడు మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోండి. అవి కాస్త కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులో ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేయండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనం దీంట్లో కరివేపాకు వేసుకొని టమాటాలు కూడా వేసి మరి కాసేపు మూత పెట్టేసేయాలండి. దీనివల్ల ఏంటంటే చక్కగా టమాటాలు అని మగ్గిపోతాయి అన్నమాట. టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి కర్రీ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఉప్పు కూడా మీరు లాస్ట్లో చెక్ చేసుకోవచ్చండి, ఇప్పుడే వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేసున్నాం కదా. ఇప్పుడు చింతపండు రసం అనేది వేసుకోండి, అందులోనే తగినంత వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఆ తర్వాత కోడిగుడ్లు బాగా ఉడకబెట్టేసుకున్న తర్వాత వాటికి ఘాట్లు పెట్టుకొని ఇందులో వదిలేసేయండి. మీకు పులుసు ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక కొంచెం నీరుగా ఉన్నప్పుడు ఆపేసుకోవచ్చండి, బట్ చిక్కగా అయితే ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇలా చిక్కబడిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్